బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. అధికారమే లక్ష్యంగా కేటీఆర్ జనం బాట పట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రచారానికి ప్రణాళికలు యోచిస్తున్నారు. కేటీఆర్ పాదయాత్ర ముగియగానే కేసీఆర్ బస్సు యాత్రను చేపడతారు. జిమ్లో వర్కౌట్ చేస్తూనే పాదయాత్రకు కేటీఆర్ సన్నద్ధమవుతున్నారు. 2027లో చేపట్టే పాదయాత్రకు ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తున్నారు. హైదరాబాద్ మీదుగా 100 నియోజకవర్గాలను కవర్ చేసే ప్లాన్ చేస్తున్నారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులకు ప్రత్యేక హామీలు ఇవ్వనున్నారు. పాదయాత్ర జరిగే పబ్లిక్ మీటింగ్లకు గులాబీ బాస్ హాజరు కానున్నారు. కేటీఆర్ వెంట ప్రత్యేకంగా ఓ టీం ఉండాలా ప్లానింగ్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసేలా అన్ని వర్గాలను కలుపుకునేలా ప్రణాళికలు వేస్తున్నారు. మరోవైపు కేటీఆర్ పాదయాత్రలోపే అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమిస్తారు. కాంగ్రెస్ దుష్ట పాలనపై ప్రజలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఇటీవల కేటీఆర్ అన్నారు. అనేక సమస్యలతో జనం సతమతమవుతున్నారని చెప్పారు. దగాపడిన వివిధ వర్గాలకు భరోసా కల్పించేందుకు పాదయాత్ర రూపంలో ప్రజల్లోకి వెళ్లే ఆలోచనలో ఉందన్నారు. ఇక 2027లో పాదయాత్ర ద్వారా ప్రజల ముందుకెళ్లాలని, కష్టసుఖాలను తెలుసుకోవాలన్నారు. భరోసా ఇవ్వాలనే ఆలోచన అయితే ఉందన్నారు. పార్టీ నాయకత్వంతో చర్చించిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ఆ విషయంలో తుది నిర్ణయం ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా 10 ఏళ్లు, అధికార పార్టీగా గత 2.5 ఏళ్లలో ప్రతిపక్ష పార్టీగా 3 పాత్రలను విజయవంతంగా నిర్వహించిందని ఇటీవల కేటీఆర్ గుర్తు చేశారు. ఇక బీఆర్ఎస్ను బలోపేతం చేసే దిశగా పార్టీ ముందుకెళ్తోందన్నారు.